జపాన్లో భూకంపం. ప్రభాస్‌కి ఏమైంది? అసలు ప్రభాస్ క్షేమంగా ఉన్నారా? ఇప్పుడు నిన్న మనం న్యూస్ చూసుకున్నాం కదా! జపాన్‌లో 7.8 రిక్టర్ స్కేల్ మీద భూకంపం నమోదైంది. సో, అక్కడికి మన ప్రభాస్ గారు 'బాహుబలి ది ఎపిక్' అనే మూవీ ప్రమోషన్‌లో భాగంగా జపాన్‌కి వెళ్లారు. అక్కడ అసలు ఏం జరిగింది? ప్రభాస్ ఇప్పుడు బతికే ఉన్నారా? లేదా ఏమైనా అయ్యిందా? హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ. సో, నిన్న ఏం జరిగిందనేది మనం అందరం న్యూస్ చూసాం జపాన్‌లో అనేది భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో చాలామంది చనిపోయారని కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్‌లో న్యూస్ వస్తుంది. స్క్రోల్ అవుతుంది. అయితే మన ప్రభాస్ గారు అక్కడనే ఉన్నారు ప్రెజెంట్. ఎందుకంటే 'బాహుబలి ది ఎపిక్' అనే మూవీ ప్రమోషన్‌లో భాగంగా జపాన్‌కి వెళ్లారు. అసలు ఆయనకి ఏమైనా అయ్యిందా? ఏమైనా అసలు ఉన్నారా? లేరా? చనిపోయారా? ఏదన్నా జరిగిందా? అనే దాని గురించి అభిమానులు చాలా అంటే చాలా చింతిస్తున్నారు. సో, వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను. రీసెంట్లీ మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభాస్ గారికి అక్కడ ఏం కాలేదు. ప్రభాస్ గారు ఇప్పుడు ప్రెజెంట్ క్షేమంగా ఉన్నారని చెప్పేసి మనకి మారుతి గారు రీసెంట్లీ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నేను ప్రజెంట్ ప్రభాస్‌తో మాట్లాడాను. ఆయన క్షేమంగా ఉన్నారు అని చెప్పేసి డైరెక్టర్ మారుతి గారు మనకి కన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఒకటి చెప్తున్నానండి, ఏదైనా జరగవచ్చు. చెప్పలేం. ఏ క్షణం ఎలా జరుగుతుందో అస్సలు చెప్పలేం కదండీ! కానీ ప్రభాస్ గారు ఖచ్చితంగా క్షేమంగానే ఉంటారు. మన దగ్గరికి వస్తారు. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇటువంటి మోర్ వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. వాటిలో మీకు నచ్చిన ఏదైనా వీడియో ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.